హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యుచిరు. ఓకే, వాళ్ళైతే నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్టు ఒక చిన్న అప్గ్రేడ్ అయితే చేయబోతున్నాను నా బైక్కి. ఆల్రెడీ బైక్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇవేంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒకసారి గోప్రో వ్యూలో అయితే మీట్ అవుదాం. ఓకే, యాక్చువల్గా నేనైతే సీట్ అయితే బుక్ చేశాను, సింగిల్ సీట్. ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసరికి సీట్ బ్యాక్ కౌల్ అనమాట, బ్లాక్. ఇంకా ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఓపెన్ చేసాను. ఇది వచ్చేసరికి మన సింగిల్ సీట్. ఇది మనం ఇంట్లోనే ఈజీగా ఫిక్స్ అయితే చేసుకోవచ్చు, కానీ మనకైతే స్క్రూస్ అయితే కావాలి ఇలా ఫిట్టింగ్కి. ఇప్పుడైతే ఆ స్క్రూస్ నా దగ్గరే ఉన్నాయి. నేనే ఫిట్ చేస్తాను, చూపిస్తాను అది కూడా ఒకసారి. అసలు చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. మనం ఇటు సైడ్ మనం జీటీది రిమూవ్ చేసి, ఓకే, ఈ లివర్ ఉంది కదా, ఈ లివర్ అయితే మనం పుల్ చేస్తే మన సీట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇలా అయితే చాలా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అది బోల్స్ అన్ని ఫిక్స్ చేసి చూపిస్తాను ఎలాగో. ఓకే, ఆ సింగిల్ సీట్ కౌల్ స్క్రూస్ తేవడానికి అయితే సాత్విక్ వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వస్తారు, చూపిస్తాను ఎలా ఫిట్ చేయాలో ఏంటో. చాలా ఈజీ. ఆ సీట్ ఉంది కదా, ఈ 2 హోల్స్లోకి కిందకైతే ఇలా వెళ్ళాలి. ఇంకా ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడంతా ఏముండదు, జస్ట్ అలా ట్యాప్ చేయటమే. ఇదిగో ఈ బార్ ఉంటుంది ఇంటర్సెప్టర్కి కానీ మన జీటీకి కానీ. ఇదైతే పుల్ చేస్తే మన సీట్ అనేది అలా వచ్చేస్తుంది. మన సింగిల్ సీట్ అయితే చేపించేసుకోవచ్చు ఈజీగా. అసలు మన జీటీని ఇలా చూస్తే బాబోయ్, ఏంటో ఒక సీట్ తీసేస్తేనే ఇలా అయిపోయింది బండి. సరే, అది వచ్చాక ఇంకా నేను చూపిస్తాను. మా బాబాయ్ అయితే ఇంకా ఫిట్ చేసేస్తున్నాడు స్క్రూస్. ఇంకా అది ఫిట్ చేసి ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. ఓకే, ఈ స్క్రూస్ అయితే ఇంకా ఫిట్ చేసేసాక ఈ కౌలు అయితే దీనికి ఫిక్స్ అయిపోతుంది. మన సీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ 2 గ్రిప్స్ ఉన్నాయి కదా, ఇవి ఏంటంటే దీని కిందకైతే వెళ్ళాలి. దీని కిందకి మనం జస్ట్ మొత్తానికి అయితే ఇంకా ఫిట్టింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్ లుక్ ఇది అనమాట మన జీటీది సింగిల్ సీట్ తర్వాత. ఓకే, సైడ్ ప్యానల్ కూడా ఇంకా ఫిక్స్ చేస్తాం. సింగిల్ సీట్ తర్వాత మన బైక్ లుక్కే మారిపోయింది. అసలు జస్ట్ ఒక్క సీట్ చేంజ్ చేసినందుకే బండి లుక్ అయితే ఫుల్ అసలు చేంజ్ అయిపోయింది. నిజంగా ఇప్పుడు బండి అయితే చాలా బాగుంది. కాకపోతే ఇంకా సింగిల్ సీట్ వేస్తే 2 పర్సన్స్ అయితే కూర్చోలేము అంతే. ఈ ఫినిష్ కూడా టూరింగ్ అనమాట. ఇది మెయిన్. ఈ సింగిల్ సీట్ అనేది మనకి స్టాక్ వచ్చేది కొంచెం 2 టైప్స్ ఉంటుంది. బ్యాక్ వచ్చేసరికి ఈ టైప్ ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి ఇంకా వేరే టైప్ ఉంటుంది. ఇది వచ్చేసరికి యాక్చువల్ టూరింగ్ పర్పస్ కోసం ఈ సింగిల్ సీట్. కాకపోతే మనం ఇంకా లుక్ కోసం కూడా అలా యూస్ చేస్తున్నాం. సో ఒకసారి బండి కూడా డ్రైవ్ చేద్దాం, ఎలా ఉంది ఏంటో చూద్దాం. ఈ సింగిల్ సీట్ మనం యాక్చువల్గా మనకి స్టాక్ వచ్చే సీట్ కన్నా ఇది ఇంకా నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. కాకపోతే ఇది వేసుకుంటే మనకి కొంచెం బండి హైట్ అనేది తగ్గినట్టు అనిపిస్తుంది. అదేం ఉండదులే, బట్ యాక్చువల్గా నాకైతే ఆ ఫీల్ వస్తుంది. ఇంకా ఇది కంఫర్ట్గా ఉంది దానికి మించి పోలిస్తే. మెయిన్గా ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మన ఛానల్లో ఇంకా మోటో వ్లాగింగ్, చాలా ట్రావెలింగ్ వీడియోస్, అసలు ఏంటి ఇలా బైక్స్ గురించి, కార్స్ గురించి, ఈ ఆటోమొబైల్ కంటెంట్ మొత్తం అయితే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను మీకు. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. స్లోగా ఇంకా మన బైక్కి మోడిఫికేషన్స్ కానీ ఇంకా అప్గ్రేడ్స్ కానీ చేస్తూ ఉంటాను. ఆ కంటెంట్ మొత్తం అయితే మీకు నేను అప్ టు డేట్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ అయితే చేసేస్తున్నా. ఇది వచ్చేసరికి జస్ట్ ఒక స్మాల్ వ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను. సో ఓకే, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై గైస్.